ప్లేస్లు ఉండాలి, పెద్ద స్కూల్ ఉండాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి పెద్ద స్కూళ్ళకి పోతారు. ఇప్పుడు మా పిల్లలంతా స్లమ్లలోకి ఎంచి వస్తారు, బస్సులలోకి ఎంచి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కట్టలేని పరిస్థితి వల్ల గవర్నమెంట్ చదువుకోవడానికి వచ్చారు. మరి గవర్నమెంట్ చదువుకోనికి వస్తేనేమో ఇక్కడ సౌకర్యాలు లేవు, మళ్ళీ ప్రైవేట్లో వేయాలంటేనేమో వాళ్ళకి డబ్బులు లేవు. మళ్ళీ గవర్నమెంట్ చూసుకోవాలి కదా, పిల్లలకి ఏం కావాలి, ఏం సౌకర్యాలు ఏముంటే వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు ఈ స్కూల్ మీద ఏముంది ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళకి కంప్యూటర్లు కావాలంటే ఎక్కువ కంప్యూటర్లు కావాలి, ఎక్కువ స్కూల్స్ కూడా పెద్దగా ఉండాలి, ఆట స్థలాలు పెద్దగా ఉండాలి. వీళ్ళకు కనీస సౌకర్యాలు కూడా లేవు కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంది. కొన్నేళ్ల సంది కూడా అడుగుతారు, ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇక్కడ నుంచి స్కూల్ మార్చండి, మాకు ఇక్కడ స్కూల్ సరిపోతలేదు అని చెప్పి పిల్లలే ఎన్నిసార్లు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ స్కూల్లో కూడా కనీస సౌకర్యాలు లేవు, ఆట స్థలాలు లేవు, టాయిలెట్స్ సరిగ్గా లేవు. ఇంకా టీచర్లకు కూడా వాష్రూమ్లలో పోవాలన్నా కూడా ఇబ్బంది. టీచర్లకు కూడా ఎందుకంటే ఎంతమంది వచ్చి వాళ్ళను లేని ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే టీచర్లకు ఉన్న ఇబ్బందులు కూడా బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ శాలరీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి చెప్పలేని పరిస్థితి. అదే మేము ఎందుకంటే ఈ పిల్లల సమస్యలు గవర్నమెంట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్తున్నాము, మాకు ఇక్కడ ఈ పిల్లలకు అందరికీ కూడా అన్ని సౌకర్యాలతోని కొత్త స్కూల్కి పంపించాలి. ఒకవేళ పంపించో ఈ తొందరలో ఈ 2-3 నెల రోజులలోనే ఆ స్కూల్కి అక్కడ పంపించాలి. ఎందుకంటే ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి 1 నెల 2 నెలలు డబ్బు బడ్జెట్ పెడితే ఎంతసేపు. గత సంవత్సరంలో బడ్జెట్ అంతా బడ్జెట్ అంతా కొంత కుంభకోణాలకు అయినాయి. 122 కోట్లు వృధాగా పోయినాయి దొంగ బిల్లులు పెట్టి. మరి దాని గురించి కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. కనీసం పిల్లల కోసం తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తే కదా రేపటి పిల్లలు ఇప్పుడు చదువుకుంటేనే కదా రేపటి పౌరులు అవుతారు. ఇప్పుడు పిల్లలు చదువుకోకుంటే రేపటికి ఏంటి పరిస్థితి? చదువుకోవాలి, చదువుకుంటేనే కదా వాళ్ళ భవిష్యత్తు అయితే. చదువుకొని కూడా కొంతమందికి ఉద్యోగాలు లేవు. ఇక్కడ చదువుకోవడానికి అంటేనే మీ పిల్లలకేమో సౌకర్యాలు లేవు. మరి సౌకర్యాలు కల్పించాలంటే ఎవరు కల్పించాలి? ప్రభుత్వం కల్పించాలి. అది తొందరలో కల్పించకుంటే హై స్కూల్కి అక్కడ పంపించకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. మీ అందరి దృష్టికి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే పిల్లలకు అన్ని సౌకర్యాలు ఎంకరేజ్ చేస్తే సరే చేయకుంటే అన్ని సంఘాల వాళ్ళు, ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీ పరంగా కూడా మేము అన్ని సంఘాల వాళ్ళని తీసుకొని పెద్ద ఎత్తున చేస్తాం. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బడంగ్పేట్కి సంబంధించినటువంటి ఈ యొక్క పాఠశాల పిల్లలకి తరగతి గదులు సరిపోక బయట కూర్చొని చదువుకుంటున్నటువంటి వైద్యం ఇక్కడ కనిపిస్తుంది. చిన్నపిల్లలు అట్లాగే గ్రౌండ్ కూడా లేదని పిల్లలు ఆరోపిస్తున్నారు. వాష్రూమ్స్ అట్లాగే వీళ్ళకు సరిపడా వసతులు లేవు. టీచర్స్ కూడా వాళ్ళకి వాష్రూమ్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం పిల్లల ద్వారా తెలుసుకోవడం జరిగింది ఈరోజు. ఇది పరిస్థితి బడంగ్పేట ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల ఇక్కడ నుంచి ప్లేస్ షిఫ్ట్ చేసి వేరే దగ్గర పెట్టాలని ఆరోపిస్తున్నారు పిల్లలందరూ కూడా. కొంతమంది పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉందని, ఆడపిల్లలకు వాష్రూమ్స్ అనేటువంటివి ఉన్నాయి కానీ అరకొరగా ఉన్నాయి, సరిపడలేవని వసతుల విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. అది మన పరిస్థితి. షాడో మీడియా ద్వారా ఈ యొక్క విషయాన్ని ఈరోజు సమాజానికి తెలియపరచదలుచుకున్నాం. ఇట్లాంటి పరిస్థితి ఈ పాఠశాలలో నెలకొన్నది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్థానికులు కూడా వీటిపైన మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రతినిధులు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, వీటన్నింటిని పరిష్కరించాలని ప్రాధాయపడుతున్నారు. ఇది ఈనాటి పరిస్థితి. చాలా పిల్లలు చూడండి కింద కూర్చొని వాళ్ళు చదువుకున్న పరిస్థితి, పక్కనే అరకొర వసతులు ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితి. ఇది బడంగ్పేట ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అన్ని వసతులకు సంబంధించిన అన్నీ కూడా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది స్థానికులు చెప్తున్న విషయం.